నమస్కారం. మన హేమశేఖర్స్ వెల్త్ లా ఛానల్లో 100 రోజుల మాస్టర్ క్లాస్ 4వ వీడియోకి స్వాగతం. నేను మీ హేమశేఖర్. మనం స్టాక్ మార్కెట్ గురించి ఎంత నేర్చుకున్నా, ప్రాక్టికల్గా షేర్లు కొనాలన్నా లేదా అమ్మాలన్నా మనకు ఖచ్చితంగా ఉండాల్సింది డీమ్యాట్ అకౌంట్. ఈరోజు వీడియోలో మీరు మీ మొబైల్ నుండే 5 నిమిషాల్లో అకౌంట్ ఎలా తెరవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అకౌంట్ తెరవడానికి కావలసిన పత్రాలు, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. అకౌంట్ ఓపెన్ చేసే ముందు ఈ క్రిందివి మీ దగ్గర సిద్ధంగా ఉంచుకోండి. పాన్ కార్డ్, మీ గుర్తింపు కోసం తప్పనిసరి. ఆధార్ కార్డ్, ఇది మీ మొబైల్ నంబర్కు లింక్ అయి ఉండాలి, ఈ కేవైసీ కోసం. బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్ పాస్బుక్ లేదా క్యాన్సిల్ చేసిన చెక్ ఫోటో. ఫోటో మరియు సంతకం, మీ స్మార్ట్ఫోన్ ద్వారా లైవ్ సెల్ఫీ మరియు తెల్ల కాగితంపై పెట్టిన సంతకం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మీరు మీ బ్రోకర్ యాప్ ద్వారా సులభంగా షేర్లను కొనవచ్చు లేదా అమ్మవచ్చు. 2026లో ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్మయం చేయబడింది. స్టెప్ 1, రిజిస్ట్రేషన్. ముందుగా మీరు ఎంచుకున్న బ్రోకర్ యాప్ను డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడిని నమోదు చేయండి. ఓటీపీ ద్వారా వెరిఫై చేయండి. స్టెప్ 2, పాన్ వివరాలు. మీ పాన్ కార్డ్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయండి. స్టెప్ 3, డిజిలాకర్ డీకేవైసీ. మీ ఆధార్ వివరాలను డిజిలాకర్ ద్వారా వెరిఫై చేయండి. ఇది సురక్షితమైన పద్ధతి. స్టెప్ 4, బ్యాంక్ వివరాలు. మీ అకౌంట్ నంబర్ మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. ఇది మీ ట్రేడింగ్ అకౌంట్ నుండి డబ్బు జమ చేయడానికి లేదా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బ్రోకర్ మీ వివరాలను వెరిఫై చేస్తారు. సాధారణంగా 24 నుండి 48 గంటల్లో మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. మీకు లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ మీ ఈమెయిల్కు వస్తాయి. స్టెప్ 5, లైవ్ సెల్ఫీ. యాప్ అడిగినప్పుడు మీ ఫేస్ స్పష్టంగా కనిపించేలా ఒక సెల్ఫీ తీసుకోండి. స్టెప్ 6, ఈ-సైన్. చివరగా ఆధార్ ఆధారిత ఈ-సైన్ పూర్తి చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ పూర్తవుతుంది.